5 రకాల స్వభావాలు మనం మాట్లాడుకోవాలనుకున్నాం. ఒకటి, ఎన్ని రకాల స్వభావాలండి? ఒకటి, నోట్స్లు తీయకండి. దేవుని స్వభావము. 2, సాతాను స్వభావం. తర్వాత మానవ స్వభావం. దేవుని స్వభావాన్ని ఏమంటారు? దేవుని స్వభావాన్ని దేవత్వం అంటారు. సాతాను స్వభావాన్ని ఏమంటారంటే దుష్టత్వం అంటారు. దేవుని స్వభావం వేరు, సాతాను స్వభావం వేరు. సంపూర్ణంగా ఇద్దరు వ్యతిరేక శక్తులు, సాతాను మరియు దేవుడు. సంపూర్ణంగా ఇద్దరు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగిన వారు, దేవుడు మరియు సాతాను. ఇద్దరు అదృశ్యులే. ఎవరు? దేవుడు అదృశ్యుడే మరియు సాతాను కూడా అదృశ్యుడే. అయితే ఇద్దరు స్వయంభవులు కాదు. దేవుడే స్వయంభవుడు, సాతాను సృజించబడినవాడు. దేవుని చేత, దేవుని పని కొరకు సాతాను సృజించబడ్డాడు. సాతాను సృష్టికర్త కాడు. సాతాను కూడా దేవుడే ఒక పని కొరకు సృజించాడు. ఏం పని అంటే శోధించే పని. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఆ పని చేయడు. మానవ జాతిని శోధించినట్లు దేవుడు సాతాన్ని ఏర్పాటు చేశాడు. సాతాను మానవులు ఏం చేస్తాడు? శోధిస్తాడు. మనం చదువుకున్నాం, దేవుడు తన స్వభావానికి వ్యతిరేకముగా ఏమీ చేయడు. సాతాను వాని స్వభావం అనుసరించి ఏదైనా చేస్తాడు. దేవుడు, ఆయనకు ఒక స్వభావం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. సాతాను వాని స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్వభావాన్ని మార్చుకుంటాడు. అలాగన సాతాను దేవుని చేత నియమింపబడ్డాడు. ఎందుకు నియమింపబడ్డాడు అంటే మనుషుల్ని శోధించడానికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే యాకోబు పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయం 12వ వచనం స్పష్టంగా నేర్చుకోండి. అతడు అంటే ఎవరికైతే శోధన వస్తుందో ఆ శోధన వచ్చినవాడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన వస్తుందా రాదా? శోధన వస్తుంది. శోధన ఏం చేయాలి? జయించాలి. శోధన జయించితే తర్వాత ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. అంటే ఎలాగంటే బడిలో వేస్తాం, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఎలా చదువుతున్నావో తెలియాలి అంటే ఏముంటాయి? ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగా ఈ శోధన అనేది ఒక ఎగ్జామినర్గా మనల్ని శోధించినట్లు సాతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఎగ్జామినర్ ఎవరిని శోధించకూడదు? దేవుడిని శోధించకూడదు. సాతానికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. సాతానికి ఉద్యోగం ఇచ్చింది ఆయన్ని శోధించడానికి కాదు. ఎవరిని శోధించడానికి? ఎవరిని శోధించమని దేవుడు అవకాశం ఇస్తాడో వారిని శోధించాలి. దేవుడు శోధించడు.
కానీ సాతాను ఎవరిని శోధించడానికి వెళ్ళాడు? యేసు ప్రభువుని శోధించడానికి వెళ్ళాడు. యేసు ప్రభువు సంపూర్ణ దేవత్వం గలవాడు, దురాశ లేదు ఆయనకి. సంపూర్ణ దేవత్వం కలిగి దురాశ లేని, లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశ లేని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శోధిస్తే వాడికి ఏం లాభం? ఇప్పుడు వాడికి లాభం కావాలి అంటే ఈ లోకాన్ని ప్రేమించినోడి దగ్గరికి వెళ్తే, ఈ లోకాన్ని కాంక్షించినోడి దగ్గరికి వెళ్తే, ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతకాలని ఆశ కలిగినోడి దగ్గరికి వెళ్తే వాడు దొరుకుతాడు. కానీ అలాంటి ఆశలు కానీ దురాశలు కానీ ఏమీ లేని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే సాతానికి ఎలా దొరుకుతాడు ఆయన? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ ప్రభు అయిన దేవుడిని శోధించవలదని నీకు తెలియదా అని రాశాను. కాబట్టి దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. 13వ వచనం, ఆయన ఎవరిని శోధింపడు. దేవుడు ఏం చేయడు? శోధింపడు. శోధించే పని ఎవరిది? అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, మంచం పట్టేసినా దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అనకండి. అర్థమైందమ్మా? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, లాస్ అయిపోయినా, డబ్బులు పోయినా, బంగారం పోయినా, ఆరోగ్యం పోయినా, క్షీణించిపోయినా, చావుకు దగ్గర అయిపోయినా సరే మనసులో కూడా మమ్మల్ని దేవుడు ఇలాగా శోధిస్తున్నాడు అని అనకండి. అంటే అది ఇంకా మనం చేసిన పాపాలన్నీ ఒక ఎత్తు అయితే అది డబల్ అయిపోద్ది అన్నమాట. దేవుడు ఏ మానవుడిని శోధించడు. కాబట్టి శోధించే పని ఎవరికి అప్పచెప్పాడు? సాతానికి అప్పచెప్పాడు. చూడండి, ఇంకో మాట చెప్పాడు, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అసలు మనసులో కూడా అనుకోకూడదు. అనకూడదు, అనుకోకూడదు. మీకు ప్రశ్న, శోధనలు ఎవరికి వస్తాయి? శోధనలు ఎవరికి వస్తాయంటే భక్తిగా బ్రతికిన వాళ్ళకి వస్తాయి. భక్తిహీనులకు శోధనలు ఎందుకు, పరీక్షలు ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఎక్కడున్నారు? వారు సాతాను దగ్గరే ఉంటారు. వాళ్ళకి ఏముండదు? భక్తి ఉండదు. భక్తిహీనులు ఆల్రెడీ ఆడిబడిలోనే ఉన్నారు, ఇంకా ఆడి పరీక్షలు ఎందుకు? కాబట్టి సద్భక్తితో బ్రతికిన వాళ్ళకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఎలాగనిపిస్తుంది అంటే, మేమెంత చక్కగా నీతిగా హ్యాపీగా బ్రతుకుతున్నాం, మా పక్కోళ్ళు కానీ, మా వీధిలో వాళ్ళు కానీ, లేదా మా బంధువులు కానీ అన్యాయంగా ఉన్నారు, వాళ్ళే పచ్చగా ఉన్నారు, మాకే ఈ శోధనలు వస్తున్నాయి అని అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించినప్పుడు మనం కాలు జారిపోతాం అన్నమాట. అంటే మనం మన విశ్వాసం నుండి పడిపోవడానికి అది ఒక అవకాశం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు చూడకండి. ఎవరిని చూడకూడదు? మనుషులు చూడకూడదు. నేను భక్తిగా ఉన్నాను, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయను, నాకే ఎందుకు, నేనెందుకు ఫెయిల్ అయ్యాను, అల్లది దుర్మార్గుడు, అల్లది పాస్ అయిపోయింది, వీడు దుష్టుడు, వీడు చూడు నేను ఇల్లు కట్టేసుకున్నాడు, నేను నీతిగా ఉన్నాను, నాకు ఇల్లు కూడా లేదు అని ఎవరిని చూడకూడదు? దుష్టుల్ని చూడకూడదు. నీకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అంటే నువ్వు నీతిగా ఉన్నావు, నీకే పరీక్ష వచ్చింది అని అర్థం అన్నమాట. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు. అబ్రహాము భక్తిహీనుడు అవడం వలన శోధన వచ్చిందా? భక్తుడు అవడం వల్ల శోధన వచ్చిందా? ఎలాంటి శోధన అది? నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించి అన్నాడు. అది చిన్న విషయం కాదు. తన కడుపును పుట్టిన బిడ్డని బలేయడం అంటే అది ఆసమాసి సంగతి కాదు. నిన్ను ఏదైనా ఒప్పుకుంటావు, నీ బిడ్డనంటే ఒప్పుకోవు. నన్ను ఏదైనా ఒప్పుకుంటాను, నా పిల్లలంటే ఒప్పుకోను. ప్రతి మనిషికి తన బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. అందులో అబ్రహాముకి లాస్ట్లో అంటే వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి బిడ్డ మీద ఇంకా ప్రేమ ఉంటుంది. అందువల్ల అబ్రహాము భయంకరమైన శోధనను ఎదుర్కొన్నాడు, కానీ జయించాడు. అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. శోధనలు ఎవరికి వస్తాయి? భక్తిగా బ్రతికిన వాళ్ళకి వస్తాయి. అప్పుడు భక్తిగా బ్రతికిన వాళ్ళకి శోధన వచ్చినప్పుడు
విశ్వాసాన్ని వదిలేయకూడదు, సంఘానికి దూరం అవ్వకూడదు, సహవాసానికి దూరం అవ్వకూడదు, నీతిని విడిచిపెట్టేసి నేను మళ్ళీ తాగేస్తే బాగున్ను, నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే బాగున్ను, నేను మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాను, నేను మళ్ళీ అందరిలాగా బ్రతుకుతాను అని అనుకుంటే ఆ దిశగా సాతాను ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. కొంతమంది పురుషులు కొన్నిసార్లు నేను ఎంత నీతిగా ఉన్నాను నన్ను ఇంకా అనుమానిస్తుంది, నేను ఎంత భక్తిగా ఉన్నాను నాతో ఇంకా గొడవలాడుతుంది, నేను ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఇంకా నన్ను నమ్మట్లేదు, ఇలాంటి దానికి నీతిగా భక్తిగా ఉంటే కుదరదు, తాగేసి వస్తే కుదురుతుంది అనే మనసు వచ్చేస్తుంది. అంటే ఆమెను వాడుకొని సాతాను ఏం చేస్తున్నాడు? నిన్ను త్రోవ తప్పించడానికి ప్రయత్నము చేస్తున్నాడు. అలాగే పురుషుడిని వాడుకొని స్త్రీని, స్త్రీని వాడుకొని పురుషుడిని, పిల్లలు వాడుకొని తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు వాడుకొని పిల్లల్ని, ఈ రకంగా సాతాను ఏం చేస్తాడంటే మనుషుల్ని వారి భక్తి నుండి జారిపోయేటట్టు చేస్తాడు. అలాగ చేసే పని ఎవరికి అప్పచెప్పాడు? సాతాను శోధించి అలా చేస్తాడన్నమాట. కాబట్టి దయచేసి ఎవరు మీ భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. మరొక దేవుడు లేడు, మనకున్న దేవుడు ఒక్క దేవుడే. కాబట్టి ఎవరైనా శోధించబడినప్పుడు ఎవరు శోధిస్తున్నారు అనకూడదు, దేవుడు శోధిస్తున్నాడు అనకండి. మనలో విటమిన్ లోపం ఉండడం వల్ల మనకు జబ్బులు వస్తాయి, మనలో సోడియం లోపం ఉండడం వల్ల మనకు థైరాయిడ్ వస్తుంది, మనకు కాల్షియం లోపం ఉండడం వల్ల మనకు ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. అంతే కదా. మనలో దేని శాతం తగ్గితే దానికి సంబంధించిన శ్రమలు మనకు వస్తాయి. అప్పుడు దానికి కారణం ఎవరు కాదు? దేవుడు కాదు. నువ్వు తిండి మానిస్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మందులు వేసుకోవడం మానిస్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నీళ్ళు తాగడం మానేస్తే నీకు హెయిర్ ఫాల్ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు? కనుక మనం చేయవలసిన పనులు మనము చేసుకోవాలి. దేవుడి మీద ప్రతిదీ వేయకూడదు. దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. నువ్వు రాత్రులు సెల చూసుకొని కళ్ళు మంటలు వచ్చేస్తాయి, దృష్టి కనపడట్లేదంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు శని పట్టింది, నీకు దరిద్రం పట్టింది, నీ కళ్ళు పోతాయి. దాని నిందలు ఎవరి మీద వేయకూడదు? దేవుడి మీద వేయకూడదు. మీకు అర్థమైంది నేను చెప్పేది? అంటే మన తప్పులు కూడా ఎవరి మీద మోపకూడదు? దేవుడి మీద. మన లోపాలు అవి, మన బలహీనతలు అవి, మన పాపాలు అవి. కనుక సాతాను శోధకుడు, మనము బలహీనతలు గలవారము, మన బలహీనతలను బట్టి మనకు సమస్యలు వస్తాయి, సాతాను వల్ల మనకు శోధనలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కడకు మంచం మీద పడి ఎండిపోయి నక్కలాగా అయిపోయి బక్కలాగా అయిపోయి చచ్చిపోవడానికి సిద్ధపడినా సరే దేవుడు మాకు అన్యాయం చేశాడనే మాట ఎప్పుడు అనకండి. అలాగంటే ఇంకా ఎక్కువ నీ జీవితంలో చేసిన పాపాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇదిగో అనకూడదు అని ఇక్కడ రాసి ఉంది కదా, అది ఇంకా భయంకరమైన పాపం అయిపోతుంది. దేవుడు ఏ మానవుడిని శోధించడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనసు దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది పడితే చేసేవాడు కాదు. అలాగే మనం దేవుడి గురించి స్టడీ చేశాం. రెండో విషయం ఏంటంటే, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందులో మరో విషయం ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాడు, మనుషులందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన భక్తులకి, భక్తిహీనులకి, దేవుడు ఉన్నాడన్న వారికి, లేడన్న వారికి అందరికీ వర్షాన్ని, గాలి, నీరు, ఆహారాన్ని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏకరీతిగానే ఉంటాడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. అప్పుడు దేవుడే అందరినీ పెంచితే, దేవుడే అందరినీ పోషిస్తే, దేవుడే అందరినీ రక్షించి సంరక్షించితే మనం ఎందుకు ఇతరుల మీద ఈర్ష్యపడాలి? మంచివారిని చెడ్డవారికి అన్నం పెట్టేది ఎవరు? ఆయన పెడుతున్నప్పుడు మనం ఇతరులు చూసి మత్సరపడకూడదు, ఇతరులు చూసి మనం ద్వేషించకూడదు. అయితే ఒక మాట, మరి వాళ్ళు సంగతి ఏంటండి అంటే, అందరికీ తీర్పు తీరుస్తాడు. అన్నం పెట్టి వదిలేడు. ఒకరోజు అందరిని ఎక్కడ నిల్చోబెడతాడు? అందరినీ తీర్పులో నిల్చోబెడతాడు. అప్పుడు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంతవరకు నువ్వు మత్సర పడకో, నువ్వు ఈర్ష్య పడకో, నువ్వు అసూయ పడకో. నువ్వు అందరితోనూ సమాధానంగాను, సంతోషంగాను, క్షేమంగాను ఉండు. ఆ టైం వచ్చినప్పుడు తీర్పులో నిలబెడతాడు దేవుడు. అంటే మీరేమనుకుంటున్నారంటే, ఇప్పుడు అలా బాగా జరుగుతుంది, ఇప్పుడు అన్నీ శుభ్రంగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి ఏ లోటు లేదు,
వాళ్ళు భక్తిహీనులు, దరిద్రులు, పనికిమాలోళ్ళు, అయినా సరే వాళ్ళే బాగున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం, అన్నీ ఇచ్చి తీర్పులో నిలబెడతాడు. 3 విషయాలకి తీర్పు తీరుస్తాడు. అది మరొకసారి మనం చెప్పుకుందాం. తీర్పు అనేది చాలా పెద్ద లెసను. దానికోసం ఏదో ఒక రోజు మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న రెండవ భాగం ఏంటి అంటే సాతాను స్వభావము. ఎవరి స్వభావము? సాతాను స్వభావం. దేవుడు అదృశ్యుడే, సాతాను అదృశ్యుడే. ఇద్దరు అదృశ్య శక్తులు. దేవుడు కనబడడు, సాతాను కనబడడు, కానీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలాగంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. దేవుడు కనబడడు, సాతాను కనబడడు, కానీ దేవుడు స్వయంభవుడు, సాతాను స్వయంభవుడు కాదు. దేవుడు స్వయంభవుడు, సాతాను స్వయంభవుడు కాదు. దేవుని పని కొరకు దేవుని చేత సృష్టించబడినవాడు. స్వయంభవులు ముగ్గురే. ఎవరు? స్వతహాగా ఉన్నవారు ముగ్గురే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీరికి ఆది లేదు, అంతము లేదు. వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ సృష్టించబడిన వారే. అందులో సాతాను కూడా సృష్టించబడినవాడు. సాతాను స్వయంభవుడు కాడు. అయితే ఉద్దేశం మీకు అర్థమైంది. దేవుడు సాతాన్ని ఎందుకు సాతాన్ని దేవుడు అనుమతించాడు అంటే ఆయన మనల్ని శోధించడు కాబట్టి. శోధించే పని ఎవరికి ఇచ్చాడు? సాతానికి ఇచ్చాడు. కాబట్టి సాతాను మానవులు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ముఖ్యంగా ఎవరిని శోధిస్తాడు? ఇప్పుడే చెప్పాను. ముఖ్యంగా ఎవరిని శోధిస్తాడు? భక్తిగా బ్రతికిన వాళ్ళని శోధిస్తాడు. భక్తిహీనులు శోధించవలసిన అవసరము లేదు. వాళ్ళు ఆడి జోబిలోనే ఉన్నారు. వాళ్ళని ఎందుకు శోధించాలి? నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికిన వాళ్ళని సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. అది వాడి ఉద్యోగం. ఉద్యోగం చేసిన తర్వాత లాస్ట్లో బహుమానం ఉంటుందా లేదా? రిటైర్మెంట్ ఉంటుందా లేదా? లేదా? ఉంటుంది కదా. సాతానుకు రిటైర్మెంట్ అయిన తర్వాత బహుమానం ఏంటి తెలుసా? మత్తయి సువార్త 25:41. మత్తయి రాసిన సువార్త 25:41. ప్రతి ఉద్యోగస్తుడికి ఒక బహుమానం ఉంటుంది. సాతానికి కూడా తన ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. ఏంట బహుమానము చూద్దాం. మత్తయి ఆ బహుమానాన్ని రాశాడు. 25:41 ఇలా రాసి ఉంది. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి సాతానికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. రిటైర్మెంట్ తర్వాత, తన ఉద్యోగ విరమణ తర్వాత సాతానికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? సాతాను అంతిమ గతి. సాతాను తన ఉద్యోగ విరమణ తర్వాత దేవుడు వాడికి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అంటే నిత్యాగ్ని. అంటే ఈ సంగతి సాతానుకు కూడా తెలుసు. ఉద్యోగం చేసిన వాడికి రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా తెలీదా? సాతానికి కూడా తెలుసు. అదే తెలుసు సాతాను. He knows about his destination. He knows about his reward. He knows about his gift. దానికి సిద్ధపడ్డాడు. అంటే నన్ను వాడుకొని తర్వాత నన్ను ఎక్కడ పడేస్తావు? నువ్వు అగ్నిగుండంలో పడేస్తావు. వాస్తవానికి ఆ అగ్నిగుండం వాడి కోసం ఏర్పాటు చేసింది. వాడు ప్రయత్నము రాత్రింపగళ్ళు వాడు ప్రయత్నం చేసి మానవుల యొక్క స్వభావాన్ని మార్చడం వలన అనేక మంది వాడితో పాటు వెళ్ళిపోతారు. అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి, నేను ఉన్నానేమో నేను చూసుకుంటాను. సాతానికి వాని దూతలకి అన్నాడు కదా. సాతానికి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి స్వభావాన్ని మార్చుకోలేని వారు కూడా వెళ్ళిపోతారు. అలాగ వాడితో వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అలాగ వెళ్ళిపోయే కంటే భూమి మీద పుట్టకపోవడమే బెస్ట్. ఎందుకంటే పొట్టి భూమి మీద ఉన్నది 70-80 సంవత్సరాలే. కానీ సాతాన్ దగ్గరికి వెళ్ళిపోతే యుగయుగాలు, తరతరాలు అగ్నిలో ఉండాలి. ప్రకటన గ్రంథం అది భయంకరమైనటువంటి చోటు. మీరు పుట్టడం మానేయండి, నష్టమైనట్లేదు. కానీ పుడితే మాత్రం ఎవరిని అనుసరించకూడదు? సాతాన్ని అనుసరించకండి.
ఎందుకు సాతాన్ని అనుసరించొద్దు అన్నానంటే, ఉద్యోగ విరమణ తర్వాత సాతానికి దేవుడిచ్చే బహుమానము ఆరని అగ్ని అయితే, వాడి స్వభావాన్ని కలిగిన వారు అక్కడే ఉంటారు. వారిని తప్పించడం దేవుని వశంలో కూడా మరి ఉండదు. దేవుడా మమ్మల్ని తప్పించవా, మమ్మల్ని తప్పించవా, మమ్మల్ని తప్పించవా అన్న దేవుడు తప్పించడు. 20 అధ్యాయము ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనముల లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అక్కడ పరిస్థితి ఏంటి? 1 సంవత్సరం 1 రోజుతో తేరిపోద్దా? యుగయుగాల రైట్. సాతాను చేత వాడబడిన రోమా సామ్రాజ్యం కానీ, సాతాను చేత వాడబడిన రోమా అధికారులు కానీ ఆల్రెడీ దానికి సిద్ధపడి ఉన్నారు. సాతాను చేత మోసపోయినటువంటి రోమా సామ్రాజ్యపు అధికారము, రోమా సామ్రాజ్యపు క్రింద క్రీస్తు సంఘాన్ని హింసించిన చక్రవర్తుల యొక్క ఆత్మలు ప్రస్తుతం సాతాను రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాడితో పాటు వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. సాతాను అనే ఒక వ్యక్తిని, ఆత్మదృశ్యుడైన ఒక వ్యక్తిని దేవుడు శోధించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. వాడి ఉద్యోగం శోధించడం. ఈ శోధించే ఉద్యోగం తర్వాత లాస్ట్లో వాడికి దేవుడిచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఏంటంటే నిత్య నరకం, అగ్నిగుండం వాడిదే. తన అంతిమ గతిని తాను బాగా ఎరిగిన వాడై భూమి మీద ఎవరిని మృంగుదునని వెదుగుతూ తిరుగుతున్నాడు. అంటే రాత్రింబగళ్ళు కొనకకుండా నిద్రపోకుండా తనతో పాటు అనేక ఆత్మల్ని అగ్నిగుండంలోనికి తీసుకెళ్లాలని సాతాను ఏం చేస్తున్నాడు? ఓటీ డ్యూటీ 2 చేస్తున్నాడు. సువార్తికులైనా సరే పడుకుంటారేమో కానీ సాతాను మాత్రము నిద్రపోడు. విశ్వాసులైనా రెస్ట్ తీసుకుంటారేమో, విశ్రాంతి తీసుకుంటారేమో కానీ సాతాను మాత్రము విశ్రాంతి తీసుకోడు. ఎందుకంటే వానితో పాటు అనేక ఆత్మలు కాలిపోవాలన్న ఒక మంచి దృక్పథంతో ఉన్నాడు వాడు. వానితో పాటు దేవుని స్వరూపాలు కాల్చేయాలన్న దృక్పథంతో ఉన్నాడు. మీరు దేవుని స్వరూపం కదా, మన స్వరూపం ముందు మన పోలిక చెప్పున నరులను చేయమన్నాడు. మీరు ఎవరి స్వరూపం? దేవుడిని ఏమీ చేయలేని సాతాను దేవుని స్వరూపమై ఉన్న మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తన స్వరూపంలో ఉన్న మీరు నాశనం అయిపోతే ఆయన బాధపడతాడు. మీకు ఎక్కడేమో అగ్నిలో బాధ ఉంటుంది, ఆయన అక్కడికేమో హృదయంలో బాధ ఉంటుంది. మీకు అర్థం అవట్లేదు, అది నా బాధ. ఆత్మగా మీరు అగ్నిగుండంలో పడిపోతే మీరు ఇక్కడ తలడిల్లిపోతుంటారు. ఎలా? కాలిపోతుంటది, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఇక్కడ మీరు తలడిల్లిపోతుంటారు, అక్కడ ఆయన బాధపడిపోతుంటాడు. ఎందుకు బాధపడతాడు? ఆయన స్వరూపం కదా మీరు. కొన్ని మీకు అర్థమైనట్టు చెప్పనా? మీ అమ్మాయో మీ అబ్బాయో పరిగెత్తి వెళ్ళి రాయి తన్నుకున్నారు, బొట్టన వేలి తాలూకు గోరు మొత్తం ఊడిపోయింది. అప్పుడు ఆడేం చేస్తాడు? ఆ పాప ఏం చేస్తుంది? గొప్ప బాధపడుతుంది. అప్పుడు తల్లిగా తండ్రిగా మీరేం చేస్తారు? గొప్ప బాధపడిపోతుంటారు. అంటే ప్రత్యక్షంగా ఎవరు బాధపడతారు? బిడ్డ బాధపడుతుంది. పరోక్షంగా ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులు బాధపడతారు. మరి దెబ్బ మీకు తగలలేదు కదా, మీకెందుకు బాధ? మీ అబ్బాయికి కదా దెబ్బ తగిలింది, మీరెందుకు బాధపడతారు అంటే ఆ అబ్బాయి నా రక్తమే కదండి, నా బిడ్డే, నా రక్తం పంచుకు పుట్టాడు కదా. అవునా? బాహ్యంగా మనకు పుట్టిన పిల్లలకి రక్తం కారితే మనం ఎంత బాధపడిపోతాం. కాబట్టి దేవుని స్వరూపమై ఉన్నటువంటి జీవాత్మ అగ్నిలో పడితే ఎవరికి బాధ? అక్కడ ఆయన బాధపడతాడు, ఇక్కడ ఆరని అగ్నిలో తీరని వేదనతో నీ ఆత్మ బాధపడుతూ ఉంటది. అర్థం లేదా? మీ అబ్బాయికి దెబ్బ తగిలితే ఆయన అక్కడే బాధపడ్డావు, మీరు నిద్ర పట్టదు మీకు.
నా కొడుకు దెబ్బ తగిలింది అనుకోండి, వాడు ఒక్కడే బాధపడ్డాడు, నాకు నిద్ర పట్టదు, అది తగ్గాడు ఇదైనంత వరకు. కారణం ఏంటంటే బిడ్డలు కాబట్టి. తన స్వరూపం అగ్నిలో బాధపడితే దేవుడు హృదయంలో బాధపడతాడు, హృదయంలో నొచ్చుకుంటాడు దేవుడు. ఆ నొప్పిని కలుగు చేసే పని సాతాను చేస్తున్నాడు. కుమ్మరివాడి మీద కోపం కొండల మీద చూపిస్తావు, అప్పుడు కుమ్మరివాడికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. దేవుడిని ఏమీ చేయలేని సాతాను తన పిల్లల మీద ఏం చేస్తాడు? రేగిపోయి బాధపడతాడు. అప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది? ఆ తండ్రికి బాధ కలుగుతుంది. సాతానికి చివరగా నరకంకి వెళ్ళిపోతాననే సంగతి తెలిసే చెలరేగిపోతున్నాడు సాతాను. తీర్పు గురించి చెప్పినప్పుడు చెప్తాను, పెద్ద లెసన్ అని చెప్పాను కదా, తీర్పు చెప్తాను తర్వాత. నా పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని నేనేమి చేయలేను, మీ బిడ్డను చేయగలను. అప్పుడు మీ బిడ్డను నేను ఏదైనా చేస్తే ఎంతమందిని బాధ పెట్టినట్టు? అదే అన్నమాట. ఇప్పుడు సాతాను మనల్ని బాధ పెట్టి ఎవరికి బాధ కలిగిస్తాడు? స్వాతన అంటే చిన్న విషయం కాదు, అలాగనమాట. రైట్. శోధించే పని దేవుడు చేయడు, శోధించే పని ఎవరు చేస్తారు? రైట్. మంచం మరణం పట్టేసినా సరే దేవుడు మనకు అన్యాయం చేశాడు అనకూడదు, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అనకూడదు. అది ఘోరమైన దూషణ, దేవదూషణ అయిపోద్ది. చచ్చిపోవడానికి సిద్ధపడండి కానీ దేవుడిని ఒక మాట అనడానికి సిద్ధపడకండి, అది భయంకరమైనటువంటి పాపం అయిపోద్ది. దేవుడు ఎవరిని శోధించడు. కాబట్టి ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అని అనకూడదు. అది మీకు అర్థమైతే అప్పుడు ఈ సాతాన్ అనేవాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు అనేది ముందు మనం చూద్దాం. యాక్చువల్గా దేవుడు మనల్ని సృష్టించాడా? రియల్గా దేవుడు మనల్ని సృష్టించాడా? సాతాను సృష్టించాడా? ఇది తెలియదు కదా. మనం దేవుని వాళ్ళు పుట్టామా, సాతాను వాళ్ళు పుట్టామా? దేవుని వాళ్ళు పుట్టాం కాబట్టి మనం దేవుని సంతానం అని బైబిల్లో రాసి ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము అంతే, మనం ఎవరి సంతానము? సృష్టిగా మనం ఎవరి సంతానము? అమ్మా, మనల్ని తల్లి గర్భంలో రూపించింది ఎవరు? సాతానా దేవుడా? దేవుడు. అంటే మనందరికీ తండ్రి ఎవరు? దేవుడే, ఒక్కడే దేవుడు. రాశారు. సృష్టిగా మనం దేవుని సంతానం అండి, సృష్టిగా మనం దేవుని సంతానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు అన్నాడు. ఏ తండ్రులు? కాబట్టి శరీరానికి ఒక తండ్రి ఉంటాడు. ఎవరి వల్ల శరీరం వచ్చిందో ఆ శరీరానికి ఆయనే తండ్రి. ఎంతమంది తండ్రులు అయ్యారు ఇప్పుడు? ఇద్దరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు రైట్. ఇక్కడ సాతాను ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఒకసారి బోర్డు వైపు చూడండి. దేవుడు తండ్రి. దేనికి తండ్రి? నీ ఆత్మకు తండ్రి. నీ తండ్రి దేనికి తండ్రి? శరీరానికి తండ్రి. ఆయన పేరేదో
ఒక్కొక్కరికి ఒక తండ్రి ఉంటాడు. 3 సాతాను తండ్రి. దేనికి తండ్రి? సరే, దేవుడు దేనికి తండ్రి? ఆత్మకు తండ్రి. నీ తండ్రి దేనికి తండ్రి? శరీరానికి తండ్రి. అంటే దేవుని వల్ల ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. నీ తండ్రి వల్ల ఏమొచ్చింది? శరీరం వచ్చింది. కాబట్టి ఈ దేవుడిని ఏమంటావు అంటే తండ్రి అంటావు. ఈ శరీరాన్ని ఇచ్చిన ఆయన్ని ఏమంటావు అంటే డాడీ అంటావు, లేదా నాన్న అంటావు. ఓకేనా? ఇప్పుడు సాతాను మనకేమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. ఏమని ఇచ్చాడా? శరీరం సాతాను వల్ల వచ్చిందా? రాలేదు. ఆత్మ సాతాను వల్ల వచ్చిందా? రాలేదు. ఏమీ ఇవ్వకుండా సాతాను ఎలా తండ్రి అయ్యాడు అంటే స్వభావాన్ని బట్టి. దేన్ని బట్టి సాతాను తండ్రి అవుతాడు? స్వభావాన్ని బట్టి సాతాను తండ్రి అవుతాడు. మీకు దేవుడు మనకు ఎలా తండ్రి? ఆత్మలకు తండ్రి. మన తండ్రి మనకు ఎలా తండ్రి? మీ నాన్నగారు నీకు శరీరం ఇచ్చారు, మీ నాన్నగారు మీకు శరీరం ఇచ్చారు. మేషారు మీ నాన్నగారు మీకు శరీరం ఇచ్చారు, మీ నాన్నగారు మీకు శరీరం, మీ నాన్నగారు మీకు శరీరం, మా నాన్న నాకు శరీరం ఇచ్చాడు. ఇక్కడ మీ నాన్నల వల్ల కూడా మీకు బాడీ వచ్చింది. ఆయన్ని మనం నాన్న అని పిలుస్తాం మనస్ఫూర్తిగా. మరి ఆత్మనిచ్చినటువంటి ఆయన్ని ఏమని పిలాలి? నాన్న అనికండి, మీకు నమస్కారం చేస్తాను. ఏమనాలి? తండ్రి అని అనండి, నాన్న అనకండి. దేవుడు నాయన అనే దానిలో నుండి నాన్న వచ్చిన మనం దేవుడిని మాత్రం ఏమని పిలాలని కొత్త నిబంధన చెప్పింది? తండ్రి. నాయన తండ్రి అని పిలాలి. మనం డాడీ అని పిలుస్తాం, నాన్న అని పిలుస్తాం. పల్లెటూరులో బావా అని పిలుస్తారు, అయ్యా అని పిలుస్తారు. మీకు తెలియదు లేని, ఎందుకంటే మీరు సిటీ మనుషులు. మేము పల్లెటూరు, మా పల్లెటూరులో బావా బావా ఎక్కడికరా బావా అంటారనమాట. అది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది. మంచి పదాలండి. అయ్యా వచ్చావయ్యా అని అనేవారు. మరి వీళ్ళందరూ సిటీలో ఉన్న కాస్ట్లీ పీపుల్, వీళ్ళకి పదాలు తెలియవండి. మనం అంటే మరి గెంజిగా అదన్నమాట. అంచేత నేనేం చెప్తున్నానంటే ఆత్మనిచ్చిన వాడు తండ్రి, పరలోకంలో ఉన్నాడు, ఆత్మలకు తండ్రి. కొంతమంది సేవకులు కూడా స్టేజ్ మీదకి పిలిచినప్పుడు మా ఆత్మీయ తండ్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామన్నారు. ఆవిడ అక్కడే పడి చచ్చిపోలుగా కనిపించింది నాకు. వీళ్ళకి కూడా అలాగ అనిపించుకోవడం సరదా. అయ్యగారు అంటున్నావు ఏంటి ఆత్మీయ తండ్రి అనలేదే ఇందాక అని అడుగుతాడు మీటింగ్ అయిపోయిన తర్వాత. మళ్ళీ బ్రదర్ పలానా పేరు చెప్పి బ్రదర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆ బ్రదర్ని కోరుతున్నా. ఏంటి బ్రదర్ అంటున్నాడు ఏంటి నన్ను ఈ మధ్యడు? మరి ఏమనాలి? నిన్ను దున్నపోతానాలా, గాడిదనాలా, ఎద్దనాలా? రెవరెండ్ అనడానికి నువ్వు దేవుడు కాదు. ఆత్మల తండ్రి ఎలాగవుతావు నువ్వు? బాప్తిస్మం ఇచ్చిన వాడు ఆత్మీయ తండ్రి కాదు. బాప్తిస్మం ఇచ్చిన వాడు ఎవడు కాదు? ఆత్మీయులకు తండ్రి. ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. శరీరానికి తండ్రి ఎవరు? మానవుడు. అప్పుడు ఏ సంబంధము లేని సాతాను దేనికి తండ్రి అయ్యాడు? ఒక స్వభావానికి తండ్రి అయ్యాడు. ఆడి స్వభావం ఎలాంటిదో తెలిస్తే సిగ్గేస్తుంది, భయపడిపోతాం మనం. జనకుడు. యోహాను రాసిన సువార్త 8:44 వాడు జనకుడు అని రాసి ఉంది. దేనికి జనకుడు? స్వభావానికి అబద్ధం అనేది ఒక స్వభావం, ఆ స్వభావానికి జనకుడు. యోహాను రాసిన సువార్త 8:44 ఇలా రాశాడు యోహాను అద్భుతంగా. ఏమని? మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని స్వభావం అనుసరించి వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు ఏమై ఉన్నాడు? కాబట్టి జనకుడు. కాబట్టి సాతానికి ఒక రకమైన స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని బట్టి సాతాను మానవులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఆత్మను బట్టి దేవుడు మానవులకు తండ్రి అయ్యాడు. శరీరాన్ని బట్టి శరీరాన్ని ఇచ్చిన వాడు మానవులకి
తండ్రి అయ్యాడు. స్వభావాన్ని బట్టి సాతాను మానవులకి తండ్రి అయ్యాడు. మరి తండ్రి వారసత్వాన్ని పిల్లలకి ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వడా? ఇస్తాడు. పరలోకమందు ఉన్న దేవుడు నీకు తండ్రిగా ఏమిస్తాడు? పరలోకాన్ని స్వాచ్ఛంగా ఇస్తాడు. భూలోకంలో ఉండే తండ్రి ఏమిస్తాడు? ఆయనకి ఏమున్నాయి అవి ఆస్తులు, ఇల్లు, వాకులు, భూములు ఏముంటే అవి ఇస్తాడు. వెండి బంగారాలు అవి ఇస్తాడు. మరి సాతాను జనకడైతే సాతాను ఏమిస్తాడు? నరకమే ఇస్తాడు. సాతాను ఏమిస్తాడు? నరకమే ఇస్తాడు. అడుగున్నది అదే. అడుగున్నది ఏది? అడిగి నిత్యమైన స్వాచ్ఛం నరకం. కాబట్టి నా తండ్రి సాతానా మన ఆస్తి ఏదని అడిగాడు అనుకోండి, రారా నా కొడక ఇస్తానని చెప్పి అందులో తీసుకెళ్తాడు, నరకంలో తీసుకెళ్తాడు. ఇదే తండ్రి ఎక్కడ తీసుకొచ్చావంటే మన స్వాచ్ఛం ఇదేంట్రా నాయన, అంతే. ఇది నా రిటైర్మెంట్ తర్వాత నా ఫండ్ ఇది నీకు ఇచ్చేస్తాను అంటాడు. నా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇదేనంటే, ఎంత పని చేసావు నా కొడక, నా తండ్రి అగ్గిలోకి తీసుకెళ్తున్నావంటే ఇదే నాయన నా కొడక నీకు నేను ఇవ్వాలనుకున్నదని సాతాను అగ్గిలో తీసుకెళ్ళి. అప్పుడు ఏం జరుగుతుందంటే, సొదొమ గొమొర్రాల మీద కూర్చున్నటువంటి ఆ గంధకం ఎలాగైతే నేటికి ఆరకుండా రాజుతుందో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాటమ్లెస్ పిట్ అనే అగ్నిగుండంలో సావని ఆత్మలు ఆరని అగ్నిలో కాలుతూనే ఉంటాయి. చావని ఆత్మలు ఆరని అగ్నిలో ఏం చేస్తుంటాయి? కాలుతూనే ఉంటాయి. అలా జరగడానికి గల కారణం ఏంటంటే స్వభావాన్ని మార్చుకోకపోవడం. అలా జరగడానికి కారణం ఏంటి? స్వభావాన్ని మార్చుకోకపోవడం. కాబట్టి సాతానికి ఒక స్వభావం ఉంది. సాతానికి ఉన్నటువంటి స్వభావంలో మొదటిది ఇక్కడ ఏం రాశాడు అంటే, వాడు నరహంతకుడు. సాతాను ఎవడు? సాతాను ఎవడు అంటే చెప్తానండి. సాతాను నరహంతకుడు. సాతాను ఎవరు? నరహంతకుడు. సాతాను నరహంతకుడు అని ఇక్కడ రాశాడు కదా. చంపుతాడా? చంపేస్తాడా? చంపడానికి అడిగి చేతులు లేవు కదా. ఆత్మ కాబట్టి ఆత్మకి ఏమి లేదు, శరీరం లేదు కాబట్టి చంపడు. కానీ ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆది నుండి నరహంతకుడు అయి ఉన్నాడు కదా. ఆది నుండి నరహంతకుడు అని ఇక్కడ రాసి ఉంది కదా. ఆదిలో చేసిన హత్య ఎవరిది? హేబెల్. ఆదిలో మొట్టమొదటి జరిగిన హత్య ఎవరిది? హేబెల్ది. హేబెల్ చంపినోడు ఎవరు? చంపించినోడు ఎవరు? అంతే. చంపినోడు ఎవరు? చంపించినోడు ఎవరు? సాతాను. ఎలా చంపించాడు? ఎలా చంపించాడు? సాతాను హేబెల్ని కయ్యూని చేత, అంటే సొంత తమ్ముణ్ణి సొంత అన్న చేత ఎలా చంపించాడు? ఎదరా కయ్యను ఈ రాయి పట్టుకుని వెళ్ళాడు, చంపిరని రాయి తీసి ఇచ్చాడా? ఎదరా కయ్యను ఈ గొడ్డలు తీసుకుని వెళ్ళి మీ తమ్ముడిని నరికేరని గొడ్డలు ఇచ్చాడా? కిందని రాయి ఉంది, అప్పుడు పరికరాలు ఏం లేవు కదా. ఆ రాయి తీసి ఇదిగో కయ్యను అదిగో మీ తమ్ముడు వస్తున్నాడు కొట్టి చంపే అని రాయి ఇచ్చాడే ఇవ్వలేదా? మరి ఎలా చంపాడు? ఎలా ప్రేరేపించాడు? ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో కయీనును అతని అర్పణ ఆయన దేవుడు లక్ష్య పెట్టలేదు. కయీను కాబట్టి కయీనుకి ఏమొచ్చిందట? మిక్కిలి కోపం వచ్చిందట. ఉంటే వస్తుందా లేకపోతే వస్తుందా? కయ్యనికి ఏమొచ్చింది? ఉంటే వస్తుందా లేకపోతే వస్తుందా? నీ కోపం వచ్చిందంటే లోపల ఉంటే బయటకు వస్తుంది. అసలు లోపల కోపం లేకపోతే ఎలాగొస్తుంది? కాబట్టి కయ్యనికి ఏముంది?
కోపం ఉంది. అర్పణ తీసుకోపోయేసరికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కయ్యూనికి ఆత్మనిచ్చింది ఎవరు? కయ్యూనికి శరీరం ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాన్న ఇచ్చాడు. వెరీ గుడ్. కయ్యూని శరీరంలో ఆత్మను పెట్టింది ఎవరు? దేవుడు. కయ్యూనికి శరీరం ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాన్న. ఎవరైనా ఆదాము. ఇప్పుడు కయ్యూనికి మూడో తండ్రి వచ్చాడు. ఎవరా మూడో తండ్రి? ఫార్ములా ఒకటే. కయ్యూనికైనా మనకైనా ఈ భూమి మీద ఎవరికైనా సరే ఫార్ములా ఒకటే. సిద్ధాంతం, ప్రిన్సిపల్ మారదు. ఇప్పుడు కయ్యూను హేబెల్ ఏం చేశాడు? చంపాడు. కయ్యూను చంపాడా? కయ్యూను చేత చంపించాడా? కయ్యూను చేత చంపించినాడు ఎవరు? సాతాను. అప్పుడు ఏమిచ్చి కయ్యూను చేత చంపించాడంటే వస్తువు వాహనాలు ఏమి ఇవ్వలే, స్వభావాన్ని మార్చేశాడు. అలాగే ఇప్పుడు సాతాను కయ్యూనులో ఉండే కోపాన్ని బేస్ చేసుకుని చంపించాడు. బాబు అర్థమవుతుంది కదా? సాతానికి ఏమి ఉండదు. వాడు ఏదైనా చెయ్యాలంటే వాడికి కావలసిన ఆధారము ఎవరిలో ఒకరిలో ఉంటేనే ఆ మనిషిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కాబట్టి కయ్యూనులో ఏముంది? అది సాతానికి ఆధారమైంది. అర్థం అవ్వలేదా? కయ్యూనులో ఏముంది? కోపం ఉంది. అది సాతానికి ఏమైంది? ఆధారమైంది. దాన్ని ఆధారం చేసుకొని ఆ మనిషి చేత మరొక మనిషిని ఏం చేయించాడు? చంపించాడు. అలా చంపడం కయ్యూను చేతుల్లో కనబడుతుంది, కానీ కయ్యూన్ని చంపడానికి ప్రేరేపించిన సాతాను కనబడ్డం. వాడు ఎక్కడుంటాడు? వెనక్కుంటాడు. బాహుబలి అనే సినిమాలో భయంకరమైన కండలు తిరిగిన వీరుడిలాగా హీరో కనబడతాడు. ఆయన్ని అలాగా చూపించినటువంటి డైరెక్టరు వెనక్కుంటాడు, ఆయన కనబడ్డాడు. కానీ ఆయన్ని అలా చూపించింది ఎవరు? ఆ భయంకరమైన ఒక కండలు తిరిగిన వీరుడిలాగా చూపించినోడేమో వెనక్కుంటాడు, ఆయన కనబడ్డాడు. ఆయన కనబడకుండానే ఆయన ఊహించినటువంటి చిత్రాన్ని ఒక వ్యక్తి ద్వారా బయటకు చూపిస్తాడు. ఇక్కడ హేబేలు చంపిన కయ్యూను కనబడతాడు, కానీ కయ్యూన్ని ప్రేరేపించిన సాతాను కనబడ్డాడు. ఇప్పుడు నరహంతకుడు ఎవరు? నరహంతకుడు సాతానని యేసుప్రభు చెప్పాడు. వాడు ఆది నుండి ఏమై ఉన్నాడు? నరహంతకుడు అయి ఉన్నాడు అన్నాడు. అంటే ఏం మార్చాడు? కయ్యూను స్వభావాన్ని మార్చాడు. కయ్యూను స్వభావాన్ని మార్చడానికి ఏం వాడుకున్నాడు? కయ్యూనులో ఉండే కోపాన్ని తీసుకున్నాడు ఆధారంగా. వెరీ సింపుల్. దాన్ని ఎరిగిన యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ యేసుప్రభు ఏం చెప్పాడంటే 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విమర్శ అంటే ఏంటి? జడ్జిమెంట్. హత్య చేసిన వదిలేస్తారా? జడ్జి ముందుకు తీసుకెళ్తారా? జడ్జి ముందుకు తీసుకెళ్లిన తర్వాత నేరం ఆరోపించబడితే శిక్ష ఒకటే కదా. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి అని యేసుప్రభు చెప్పాడు. అర్థమైందమ్మా? విమర్శ అంటే మనం ఏదో అనుకుంటున్నాం. విమర్శ అంటే జడ్జిమెంట్. ఒక మనిషిని చంపేశాడు. చంపిన మనిషిని ఎక్కడ తీసుకెళ్తారు పోలీసులు? కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెడితే జడ్జి గారు నేరం ఆరోపింపబడిన వెంటనే ఆయనకి ఏం రాసేస్తారు? శిక్ష రాసేస్తారు. అంత పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా. యేసు ప్రభు చెబుతున్న మాట ఏదనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇప్పుడు చెప్పండి, నరహత్య చేసినోడు కోర్టుకి జడ్జి ముందు వెళ్ళడం అనేది లోకంలోనుంటే, లోకంలో ఒక మనిషిని చంపితే కదా జడ్జి గారి ముందుకు తీసుకెళ్తారు, అవునా? కోపడినోడిని ఎవడని తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెడితే జడ్జి గారు ఏమంటారు? ఏ కారణం చేత ఈ వ్యక్తిని ముద్దాయిగా బోన్లో నిలబెట్టారు అని అంటే
చిత్తం, ప్రభువులు వారు నన్ను మన్నించుగాక, ఆయన నా మీద కోపపడ్డాడండి అని చెప్పామనుకోండి, సిగ్గు లేదా? కోపపడినోడిని బోన్లో పెడతారు, తీసుకెళ్ళా పనిపాటు లేదంటే మీకు అనేస్తాడ. మీకు అర్థం లేదా? కోపము సహజ లక్షణం, అది అందరికీ ఉంటుంది. అది పెద్దది నేరమైనట్టు ఎక్కడ తీసుకొచ్చారేంటి? హత్య చేసినట్టు అని జడ్జి గారు అంటారు. కానీ దేవుడేమంటున్నాడు? నరహత్య చేసినోడు ఎంతో కోపపడినోడు అంతే. నీకు అర్థం లేదా? నరహత్య చేసినోడు ఎంతో కోపపడినోడు అంతే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. జడ్జి గారి దృష్టిలో నరహత్య చేసినోడే శిక్షార్హుడు, కోపపడినోడు కోర్టుకు రావాల్సిన అవసరం లేదంటాడు. ఒకవేళ ఇదిగో ఈ సురేష్ అనే ఆసామి నా మీద తీవ్రంగా కోపం చూపించాడని నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, నవ్వుతారు. కోపడినంతగా కేసు పెడతా. ఎవడరా చెప్పాడు నీకు? నేను కొట్టాడా, తిట్టాడా, రక్తం వచ్చిందా, నీ ఆస్తి దోచుకున్నాడా, దీనికి కేసు పెట్టక వచ్చావా, వెళ్తావా లేదా అని బయటకు తోసేస్తారు. దేని గురించి? కోపాన్ని సీరియస్గా తీసుకోరు. కానీ పరలోకపు దేవుడు నువ్వు కోపపడే సన్నివేశాలు నీలో ఉన్నాయని తెలిస్తే దాన్ని ఆధారం చేసుకొని నీ అంతరాత్మను సాతాను లాగేస్తాడని ఎరిగిన వాడయ్యుండి తన కుమారుడైన యేసుప్రభువు ఏం చెప్పాడంటే, కోపపడడం కూడా నీలో నుండేది నరహత్య చేసే దాంతో సమానమే కదా అని చేత ఏం చేయొద్దు అన్నాడు? కోపమే మానేయండి అన్నాడు. నేను చాలాసార్లు ఇది చెప్పాను, మళ్ళీ సాతానికి సంబంధించి, సాతాను స్వభావానికి సంబంధించి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. కోపం అనేది ప్రతి మనిషిలోనూ ఉండే ఒక డ్రైవ్. దేవుడికి కూడా కోపం ఉంది. కోపం అనకూడదు, దేవుడికి ఉగ్రత ఉంది, మనకి కోపం ఉంది. అది ఉండకుండా మనిషి ఉండడం. కోపము లేకుండా మనిషి ఉండడు. కోపం అనేది ఉంటది, ఆనందం అనేది ఉంటది, బాధ అనేది ఉంటది, సంతోషం అనేది ఉంటది. ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అయితే ఒక సంఘటన జరిగింది. ఒక నీతిమంతుడిని వాళ్ళన్నీ చంపేశాడు సృష్టాయితులు. ఆ సంఘటన జరగడానికి ఈ చంపినోడిని వాడుకున్నటువంటి సాతాను దేన్ని బేస్ చేసుకున్నాడు? అతనిలో ఉండే కోపాన్ని బేస్ చేసుకున్నాడు. అప్పుడు సాతాను నరహంతకుడు అయ్యాడు, కయ్యను నరహంతకుడు అయ్యాడు. కత్తి పట్టుకున్నవాడు ఎంత దోషో కత్తి ఇచ్చినోడు కూడా అంతే దోషి. చంపినోడు ఎంతో చంపడానికి సహకరించినోడు, ప్రేరేపించినోడు కూడా దోషే. కాబట్టి ఆది కాండంలో దోషిగా కయ్యను కనబడతాడు, యోహాను సువార్తలో దోషిగా సాతాను కనబడతాడు. ఆది కాండంలో దోషి కయ్యను అని మోషే రాశాడు, యోహాను సువార్తలో దోషి సాతానని యోహాను రాశాడు. ఇద్దరు దోషులే. అయితే కయ్యనుతో అక్కడికి ఒక కేసు అయిపోయింది. కయ్యను మరి పని చేయడు, ఆడు జైల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అలాంటి వారిని ఎంతమందినైనా వీడేం చేస్తాడు? వాడుకుంటాడు, తయారు చేస్తాడు, నాశనం చేస్తాడు. అలా నాశనం చేసినటువంటి ఆత్మలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? నిత్యాగ్నిలో పెడతాడు. ఎందుకంటే వీడు సింగల్గా వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కదా. వీడు సింగల్గా వెళ్ళడానికి ఇష్టం లేక ఎవరిని తీసుకెళ్తున్నాడు? దేవుని స్వరూపాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇందాక చెప్పాను కదా, మీతో చాలలేక మీ పిల్లల మీద పడ్డాం. కయ్యనికి తండ్రి ఎవరు? శరీరాన్ని బట్టి ఆదాం, ఆత్మను బట్టి దేవుడు, స్వభావాన్ని బట్టి సాతాను. కాబట్టి ఇప్పుడు సాతాను కయ్యనికి ఏం చేశాడు? జన్మనిచ్చాడా? స్వభావాన్ని మార్చాడా? స్వభావాన్ని మార్చడానికి కయ్యనులో ఏది ఫైండ్ అవుట్ చేశాడు? అంతే. కాబట్టి కోపం ఉన్నవాడిని ఎవరు వాడుకుంటారు? కాబట్టి ఇప్పుడు కోపం ఉన్నవారు సాతాను ఆయుధాలు అయిపోతారు. యేసుప్రభువు ఏం చెప్పాడంటే, పరిస్థితిని కోర్టు వరకు తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ముందేం మానేయాలి? కోపం మానేయాలి. కోపం వల్లే కదా ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈగో వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది, నేనెందుకు తగ్గాలనే ఒక ఏంటది గర్వం వచ్చేస్తుంది, అహంభావం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది. అసలు తగ్గరే కోపం ఉంటే.
ఫార్ములా చెప్పారు మీకు. మన శరీరానికి తండ్రి ఒకడు, మన ఆత్మకు తండ్రి దేవుడు, మన స్వభావానికి తండ్రి అపవాది. అంటే ఏఐకి మనం ఏదైనా ఇస్తే కానీ ఏదైనా చేయలేదు అన్నది ఎంత వాస్తవమో, మనలో ఏదైనా ఉంటే కానీ సాతాను మనల్ని ఏమి చేయలేడు. చెప్పనా? ఒకసారి చూడండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య ఆంటీ. యోసేపు ఒక యవనస్తుడు. పాపం చేయమని ప్రేరేపించింది. చేశాడా? అంటే ఆయనలో ఏమి లేదు. డిజైర్ ఉంది కానీ చెయ్యాలన్న ఆలోచన, కోరుకుంది కానీ ఆమెతో పాపం చేయాలన్న ఆలోచన లేదు. సాతాను ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. అంటే మనలో ఏదైనా ఉంటే సాతాను ఏదైనా చేస్తాడు, మనలో ఏది లేకపోతే సాతాను ఏమీ చేయలేడు. మానవుడిని దేవుడు అలా పుట్టించాడు. యోబు యొక్క ఆస్తి మొత్తం పోయింది, పిల్లలందరూ చనిపోయారు, బికార్ అయిపోయాడు, రోగి అయిపోయాడు, ఒంటి నిండా జబ్బు అయిపోయాడు. అతని భార్య వచ్చింది, దేవుడిని దూషించి చచ్చిపో అన్నది. అలాగే అన్నాడా? అంటే దేవుడిని దూషించాలన్న ఆలోచన ఆయనలో లేదు. సాతాను ఆయన్ని ఏమి చేయలేకపోయాడు. అంటే ఆయనలో ఏదైనా ఉంటే సాతాను ఏదైనా చేస్తాడు, ఆయనలో ఏది లేకపోతే సాతాను ఏమి చేయలేడు. కయ్యిల్లో ఏముంది? కోపం ఉంది, నరహంతకుని చేశాడు. కోపాన్ని బట్టి, కామాన్ని బట్టి, మోహాన్ని బట్టి, మోహపు చూపుని బట్టి, ధనాపేక్షను బట్టి దేనికి సంబంధించింది ఎవరిలో ఉందనేది ఫైండ్ అవుట్ చేసి జల్లిడి పడతాడు సాతాను. ఎలాగో చెప్పనా? సింపుల్గా చెప్పనా? మన వైపు చూడండి. మన సెల్లలాగా. హలో, మన సెల్లలాగా. ఎలా సెల్లలాగా అంటే, మీరు చెప్పులు కావాలి అని సెల్లలో పట్టండి, ఆ తర్వాత ఓపెన్ చేసి చూడండి, అన్నీ ఏమొస్తుంటాయి? మీరు ఒక్కసారే కొట్టారు కానీ కంటిన్యూగా ఏం కనపడుతుంటాయి? చెప్పులే కనపడుతుంటాయి. అంటే మన సెల్లకి ఏం తెలిసిపోద్ది? మనము చెప్పులు కావాలన్న తలంపుతో చర్చిస్తున్నామనే సంగతి మన సెల్లకి తెలిసిపోద్ది. చెప్పులే కాదు, మీరు చీర గురించి కొట్టి చూడండి, ఆ తర్వాత అన్నీ ఏ వస్తుంటాయి? చీరలకు సంబంధించిన రీల్స్, చీరలకు సంబంధించిన ఫోటోలు, చీరలకు సంబంధించిన వాల్ పోస్టులు వస్తుంటాయి. వాచ్ కావాలని మీరు కొట్టండి, ఏమొస్తాయి? వాచీలే వస్తుంటాయి. అంటే మనకి ఏది కావాలో ఎవరికి తెలుసు? మనకి ఏది కావాలో మన పక్కనున్న వాళ్ళకి తెలియకపోయినా మన సెల్లకు తెలిసిపోద్ది. దీనికి జీవము లేదు, ఊపిరి లేదు, ప్రాణము లేదు, ఏమీ లేదు. నేను ఆశ్చర్యపోతుంటాను, ఇదేంటిది? నేను ఒకసారి షూ కావాలని కొడితే ఇక కంటిన్యూగా షూలే చూపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు అల్లున్నాం. అంటే నాకు లోపల ఏం కావాలని ఉంది? షూ కావాలని ఉంది. నాకు షూ కావాలన్న ఉందని ఎవరికి తెలిసిపోయింది? సెల్లకు తెలిసిపోతే సెల్ ఏం చూపిస్తుంది? షూలే చూపిస్తుంది. అలాగే నీలో కోపం ఉందని ఎవరికి తెలిసిపోద్ది? సాతాను తెలిసిపోతే ఆ కోపాన్ని నీలో చూచి నిన్ను పట్టుకొని సర్వనాశనం చేసి నిత్య అగ్నికి తీసుకెళ్తాడు. మనలో కోపం ఉంది కానీ కోపపడం, ఏమైనా చేస్తాడా? ఏం చేయలేడు. మనలో కామం ఉంది కానీ కామ వికారం అయిపోము, ఏమైనా చేయగలడా? చెప్పట్లేదు మీరు. మనకు ఆకలి విపరీతంగా వేస్తుంది, దొంగతనం చెయ్యం, ఏమైనా చేయగలడా? ఏమి చేయలేడు. అంటే మనలో ఏదైనా ఉంటే సాతాను ఏదైనా చేస్తాడు, మనలో ఏది లేకపోతే సాతాను ఏం చేయడు. ఏఐ గురించి చెప్పాను, సెల్ గురించి చెప్పాను, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీలో సాతాను దాడి చేయడానికి ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. కోపం ఉందా? ఈర్ష ఉందా? ద్వేషం ఉందా? అసూయ ఉందా? ఏది ఉంటే సాతాను నా మీదకి దాడి చేస్తాడని జస్ట్ మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. అంటే దాన్ని ఏం చేయాలంటే అది రెచ్చిపోకుండా మనలోనూ అణిగి ఉండేటట్టు దానికి మీరు ప్లాన్ చేయండి.
ఆ పాయింట్ మీకు అర్థమైందా? మనలో ఏది లేకపోతే సాతాను మనల్ని ఏమీ చేయలేదు. మన స్వభావాన్ని మార్చలేడు. యేసు ప్రభువుని శోధించాడు. యేసు ప్రభువుని శోధించి పడగొట్టాడా? ఎందుకు పడగొట్టలేదు? వాడు ఆశించినవేవి యేసు ప్రభువులో కనపడలేదు, లేవు. అందువల్ల ఏమి చేయలేకపోయాడు. కయ్యన్ని పడగొట్టిన సాతాను యేసు ప్రభువుని కూడా పడగొట్టాలని చూసినప్పుడు యేసు ప్రభువులో వాడు కోరుకునేవేవి ఏం లేవు. అందువల్ల ఏమి చేయలేక పలకెళ్ళిపోయాడు. యోసేపు, యేసు ప్రభు అంటే సంపూర్ణ దేవత్వం గలవాడు. యోసేపు సాధారణమైన సామాన్యమైన మానవుడు కదా. యోసేపును కూడా శోధించడానికి వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ఈ కామం ద్వారా పట్టబడతాడేమో చూద్దామని వెతికితే ఆయనలో డిజైర్ ఉంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ తప్పు చేయాలన్న ఆలోచన లేనప్పుడు సాతాను ఏమి చేయలేపాడు. అలాగా ఎవరైతే సాతానుకు ఛాన్స్ ఇస్తారో వారికండి సాతాను తండ్రి అవుతాడు. షాప్కి వచ్చాను, 100 రూపాయలు ఇచ్చాను, 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అన్నాను, ఇచ్చాడు. ఆ 100 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తిరిగి మర్చిపోయి ఇచ్చేసాడు. ఎలాగ ఉంటుంది? వెంటనే ఏం చేస్తారు? జేబులు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అది ఎవరు చూస్తారు? దేవుడు కాదు, సాతాను చూస్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. అంటే మనల్ని నాశనం చేయడానికి ఆ ఒక్క కారణం చాలు. అంటే వీళ్ళలో ఏ బుద్ధి ఉంది? దొంగ బుద్ధి ఉంది, యథార్థత లేదు. అతను పాపం ఆ బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే పావలో ₹1 వస్తుంది. పాపం ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసాడు, నా డబ్బులు ఇచ్చేసాడు. ఇది అన్యాయం కదా, ఆయన డబ్బులు నాకెందుకు అని తిరిగి మళ్ళీ ఇచ్చేసామనుకోండి, నిన్ను సాతాను ఏం చేయడు. నేను చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆటో ఎక్కావు, ఆటోని పిలిచావు, బస్ స్టాండ్లో దిగావు, ఆటోని పిలిచావు, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి బాబు అని అన్నావు, 300 అవుద్దండి అనేసాడు. పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్. కానీ ఆ కాంప్లెక్స్ వెనక నుండి, ఆ సందు నుండి, ఆ వీధుల్లో నుండి అటు నుంచి ఇటు నుంచి తిప్పి పెద్ద ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు, తీసుకెళ్ళి అక్కడ దించేస్తాడు. నిన్ను ఏం చేశాడు? మోసం చేశాడు. వాడు ఎవరికి కావాలి? సాతానుకు కావాలి. వాడు మోసగాడు కొడుకాడు. ఏలాగా మనం ఆలోచిస్తే మనలో ఉండే స్టఫ్ను బట్టే సాతాను మనల్ని వాడుకుంటాడండి. అలా వాడుకునే వారందరికీ సాతాను ఏమవుతాడు? తండ్రి అవుతాడు. దీనికి సంబంధించి గ్రేట్ ఇలస్ట్రేషన్ ఒకటి ఉంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి వచ్చే వారం చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. శాశ్వతమైన నిత్యత్వాన్ని చిన్న చిన్న విషయాలకు పోగొట్టుకోకండి. శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని గిల్లి కజ్జాలకి పోగొట్టుకోకండి. చిన్న చిన్న విషయాలను బట్టి శాశ్వత లోకాన్ని, దేవుని సహవాసాన్ని, యేసు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన భోజనాన్ని పోగొట్టుకోకండి. చిన్న విషయాలకి మనస్సులు విరుచుకోకండి. చిన్న విషయాల్ని మీకు మీరే కన్సోల్ అవడం నేర్చుకోండి. ఈ విషయంలో తప్పు నాదే కదా, నేనే పొరపాటు చేశాను, నాదే తప్పు అని అనుకోండి. మారు మనసు పొందండి, తప్పు దిద్దుకోండి. అలాగా జీవితాన్ని మెయింటైన్ చేయగలిగితే మన మాత్రలు లేకుండా బీపీ షుగర్లు తగ్గిపోతాయి. హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో పెట్టి చూడటం వలన మన రక్షణను కోల్పోతాం, దేవుని సన్నిధి కోల్పోతాం. పాయింట్ అర్థమైందమ్మా నేను చెప్పేది? దయచేసి నేను చెప్పే విషయం గుర్తుంచుకోండి. ఒక మనిషిలో ఏది సాతానుకు ఆయుధంగా పనికొస్తుందో దాన్ని వెతికి వెంటాడి పట్టి ఆ మనిషిని సర్వనాశనం చేసేవాడే సాతాను. అది వాడి స్వభావం. దానికి దొరికిపోయిన వాడే సాతానికి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. సాతాను వాడికి జనకడవుతాడు. చిన్న విషయాలకి ఇరిగిపోకండి, చిన్న విషయాలకి బాధపడిపోకండి. యోబు లాంటి కష్టాలు వచ్చిన వాళ్ళే బాధపడలేదు. మనం ఎంత ఆఫ్టర్ ఆల్, మన బ్రతుకులు ఎంత. కాబట్టి ఆ రకంగా మనందరం ఆత్మీయంగా బలంగా ఉండాలి. సాతాను చెర నుండి మనం తప్పించబడాలి. రక్తమిచ్చి తప్పించాడు, విడుదల చేశాడు. రక్తమిచ్చి విడుదల చేయడం అనేది ఆయన పని, స్వభావరీత్యా విడుదల అవడం అనేది మన పని.
అంతే కదా. రక్తం ఇచ్చి కనెక్షన్ కట్ చేసాడు, అది ఆయన పని. ఆ తర్వాత స్వభావం ఇచ్చే మనం ఏం చెయ్యాలి? సాతానికి రోజు రోజుకి దూరం అవుతూ ఉండాలి, వాని తంత్రములను ఎరిగిన వారై ఉండాలి. అలా కాకపోతే కాలం గడిచిపోద్ది, అన్నం తింటాం, బట్టలు వేసుకుంటాం, వయసు అయిపోద్ది, చనిపోతాం, వాడు తీసుకెళ్ళిపోతాడు అంతే. యుగ యుగాలు తరతరాలు బాధపడతాం. ఆత్మస్వరూపి మనల్ని చూసి నొచ్చుకుంటాడు, అయ్యో నా పిల్లలు గ్రహించుకోలేకపోయి ఆడి వాళ్ళలో పడిపోయారు. గింజలేస్తాడు, వలేస్తాడు. పావురాలు వలను చూడవు, దేన్ని చూస్తాయి? గింజలు చూసి అలా వాలిపోతాయి, చిక్కుకుంటాయి. సింపుల్గా వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళంతా చుట్టేస్తాడు. ప్రస్తుతం ఆడపిల్లలు అలాగే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లలు అలాగే పాడు చేసేస్తున్నారు, వలలేసి పాడు చేసేస్తున్నారు. మగపిల్లలు అలాగే పాడు చేసేస్తున్నారు. మనుషులు అలాగే వలలో, సాతాను వలలో పడిపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. జీవితాలు సర్వనాశనం చేసేసుకున్నారు. ఒక్క జీవితమే, అమూల్యమైన జీవితం, అమోఘమైన జీవితం. ఒక్కసారే భూమి మీద ఉండే భాగ్యం ఇచ్చాడు దేవుడు. దాన్ని కూడా గ్రహించుకోలేక దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని అనుభవించలేకపోతున్నారు. మీ అందరికీ వందనాలు.